హైడ్రోజన్ బాంబు లాంటిదన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. విధ్వంసం వికాసానికి ఉపయోగించవచ్చన్నారు. కాంగ్రెస్ తమ మిత్రపక్షమని, తప్పులు చేస్తే ప్రశ్నిస్తామన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ దాడులు చేసిందన్నారు. బీజేపీ నేతలపై ఈడీ ఎందుకు దాడులు చేయదని ప్రశ్నించారు కూనంనేని. హైడ్రోజన్ బాంబులాగా ఉపయోగించవచ్చు, విధ్వంసానికి ఉపయోగించవచ్చు, అలాగే ఇది అభివృద్ధి వికాసానికి కూడా ఉపయోగించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు దానిలో వాళ్ళకి తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని పొరపాట్లు రావటమా, లేకపోతే అత్యుత్సాహం వలన ప్రజల్లో భయాందోళన రావటమా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్న శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ ఆయన మీద ఈడీ దాడులు చేశారు. ఈడీ దాడులకు సంబంధించి ఏది బీజేపీ వాళ్ళు. నేను అంటున్నాను, అంటే సెలెక్టివ్గా చేస్తారా మీరు? అవసరం వచ్చినప్పుడు చేస్తూ ఉంటారా? మళ్ళీ చాలా కాలానికి గుర్తొచ్చింది ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అంటే ఏంటి? దానిలో కొద్ది భయభ్రాంతులు గురి చేసి ఇంటర్నల్గా ప్రభుత్వంలో కూడా స్విచ్ పెట్టే కుట్ర మీ దగ్గర కనపడుతుంది. ఇంకా ప్రతిపక్షాల్లో వాళ్ళ భయాన్ని టెర్రరైజ్ చేయాలని ఆలోచన బీజేపీ వాళ్ళు చూస్తున్నారు. మేమైతే మొదట్లో చెప్పాం, ఒక సంవత్సర కాలం పాటు చూడాలని చెప్పి. ఎందువల్లంటే వాళ్ళు చేసిన పాపాలన్నీ ఇప్పుడు వీళ్ళు మోయాల్సి వస్తుంది. 55,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, అప్పులు కాదు. 55,000 కోట్లు అంటే ఫీజు రియంబర్స్మెంట్ లాంటి దగ్గర నుంచి కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన వాటి వరకు ఇటువంటి అన్నీ వీళ్ళు ఇవి తీర్చాలి. మళ్ళా చేసిన హామీలు చేయాలి, ఇచ్చిన 6 వాగ్దానాలు అమలు చేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో నువ్వు రుణమాఫీ ఉంది, రుణమాఫీ గందరగోళం చేసుకున్నారు. ఇటువంటి గందరగోళాలకు తావివ్వకుండా నిర్దిష్టంగా ఆడపిల్లల పెళ్ళిళ్ళకి తులం బంగారం ఇస్తాము, మాట వెనక్కిపోయేది లేదు. ఇదిగో వాళ్ళు చేసిన దానివల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. అదే పద్ధతుల్లో మహిళలకు 2,500 ఇస్తాము, 4,000 పెంచుతాము, ఖచ్చితంగా రుణమాఫీ అన్నీ అమలు చేస్తాము అని ఒక ధైర్యంగా చెప్పండి. ధైర్యంగా చెప్పబోతే వాళ్ళు చెప్పేది జనంలోకి వెళ్ళిపోతుంది. ఇది మేము మిత్రులుగా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళంగా మాకు కూడా అది మంచి అనిపించలేదు. మీరు అందుకని చాలా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉందని